అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం జిల్లాలో ఉగాది సంబరాలు పెద్ద ఎత్తున చేసుకుంటున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా మహిళలైతే ముస్తాబై పట్టు చీరలు, ఆభరణాలు ధరించి కూడా చూడవచ్చు. మన ముంగటే ఉన్నటువంటి నేపథ్యం ఇక్కడ మహిళలు భారీ స్థాయిలో, ఎందుకంటే వారు ముస్తాబై వచ్చి ఉగాదిని సంబరంగా చేసుకుంటున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఆనవాయితీ, ముఖ్యంగా ఉగాది పచ్చడి చేసిన తర్వాత వారి ఆట పాటలతో కూడా ఈరోజు చాలా సంబరాలు చేసుకున్నటువంటి నేపథ్యం. ఉగాది కొత్త సంవత్సరం మనకు జనవరిలో వచ్చేటువంటి కాకుండా ఉగాదికి మనం చేసుకుంటే పండుగ రాబోయే కాలానికి కూడా, ఎందుకంటే నెక్స్ట్ తరానికి కూడా మనం ఒక ఇండికేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వీరు ఈ ఉగాదిని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నటువంటి నేపథ్యం. మరి మొత్తం మీద అయితే మొత్తం మహిళలు ఉన్నారు, ఏం చెప్తున్నారు, ఎందుకు ఈ కాన్సెప్ట్ ఏంటి, వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి మేడం, ఎస్పెషల్లీ మీరు ఈరోజు ఉగాది సంబరాలు చేసుకుంటున్నారు నేపథ్యం ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఎందుకు చెప్తున్నానంటే అందరూ ఇంగ్లీషు సంవత్సరాది జనవరి ఫస్టే చేసుకుంటున్నారు. అది కాదని మా కిట్టి కుటుంబం అంతా నిర్ణయించుకున్నాము. మన వల్ల ఒక మెసేజ్ మంచిది వెళ్ళాలి, మనం ఒక కిట్టి చేసుకొని ఎంజాయ్ చేయడమే కాకుండా 10 మంది మనం చూసి ఇంకొకరు చేసి మన తెలుగు సంవత్సరాన్ని మెచ్చుకోవాలనే చేయాలనే ఉద్దేశంతోనే మేము ఒక 5-6 నెలల నుంచి ఈ ఉగాది సంబరాలు చేసుకుంటున్నాము. మా కిట్టి ఏర్పడి దగ్గరగా 32 ఏళ్ళు అయ్యింది. 32 ఏళ్ళ నుంచి ఇట్లనే సాగుతుంది. ఇంకా చాలామంది కూడా మేము జాయిన్ అవుతుంటే మేము ఇళ్ళల్లో ఇంతమంది పట్టరు కాబట్టి చేయలేకపోతున్నాము. కానీ సంవత్సరానికి ఉగాది తెలుగు సంవత్సరం ఉగాది చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ అసలు ఎంత ఇంట్రెస్ట్గా అందరము చేసుకుందామని అందరూ ఒకటే మాట మీదే, మామూలుగా ఇంట్లో వాళ్ళు కూడా ఒక మాట మీద ఉంటారో లేదో కానీ నా కిట్టి కుటుంబం మాత్రం ఒక మాట మీద ఉంటారు. ఏం చేసుకున్నా కూడా మనం ఏం చేద్దాము అని ప్రతి ఒక్కరు పాలు పంచుకుంటారు. ఏ ఒక్కరో చేస్తే ఇది కిట్టి కుటుంబం ఏర్పడలేదు. ఫస్ట్ మొదలు పెట్టారు, అడుగేసాం మేము. దాంతో అంతమంది మేము కూడా అని దీంతో అందరూ దగ్గరగా 40 మంది ఉన్నాం మేము చేసుకుంటున్నాము. అసలు ఉగాది పండుగ అంటే ఇప్పుడు ఉగాది పండుగ అంటే యుగం అనేది ఇప్పుడే మొదలైందని ఉంది. ఇదే అసలైన ఉగాది ఇప్పటి నుంచే జరిగేదని చెప్పి కొత్త సంవత్సరం అనే ఉద్దేశంతో ఉంది. ప్రతి కొత్త సంవత్సరం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఇదే విధంగా ఇంగ్లీష్ సంవత్సరం మానేసి తెలుగు సంవత్సరాన్ని చేయాలనే ఉద్దేశంతో మేము ఇది కార్యక్రమం మొదలుపెట్టినాము. దగ్గరగా 5 సంవత్సరాలు అయింది. అందరూ హ్యాపీగా ఉండాలని, తీపి, ఉప్పు, కారం అన్ని షడ్రుచులతో కలిసి అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ మీరు 5-6 సంవత్సరాలుగా చేసుకుంటున్నామని చెప్తున్నట్టు, మరి ఏ కార్యక్రమాలు ఉంటాయి, ఏం చేస్తారు మీరు? ఇంకొకటి ఏమంటే కిట్టి పార్టీ అనగానే చాలామంది ఏం చేస్తామంటే కిట్టి నెల ఒకరి ఇంట్లో కూర్చొని మన ఇది ఎంజాయ్ చేద్దాం వెళ్ళిపోదాము. కానీ అలా కాకోకుండా మేము నెలకు అందరూ ఒక అమౌంట్ వేసుకొని ఈ ఉగాది పండుగ రోజు ఎవరికి అవసరం ఉంది వాళ్ళకు, అంటే మేము ఇచ్చే తక్కువ అమౌంట్ అయినా కూడా మేము ఇచ్చే అమౌంట్తోనే వాళ్ళు బాగుంటారు, వాళ్ళ జీవితం బాగుపడిందని మేము అనుకోము. కాకపోతే ఏదో ఉడతా పడతా మా చేతి నుంచి మేము ఇవ్వాలనే ఉద్దేశంతో అందరూ వేసుకున్న అమౌంట్ ఈరోజు ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాము. అంటే చాలామంది సెలెక్ట్ చేసుకుని చాలామంది ఉంది, మా దగ్గర ఇంత మాత్రమే ఉంది, ఇంట్లో ఇంత ఫ్రీడమ్ ఇచ్చినారని చెప్పి మేము కూడా ఎక్కువ ముందడుగు వేయలేం. కాబట్టి ఈ మాత్రం ఇంట్లో వాళ్ళు స్వేచ్ఛ ఇచ్చినందుకు ఫస్ట్ మగవాళ్ళందరికీ సంతోషం, గ్రేట్ అని చెప్పుకోవాలి, థ్యాంక్స్ అని చెప్పుకోవాలి. ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఇద్దరికి ఒక ఆమెకు హస్బెండ్ ప్రాబ్లం అయ్యి మంచం మీద ఉంది. ఆమెకు వచ్చేసి ఒక 10,000 మేము మా కిట్టి కుటుంబం తరపున ఇవ్వాలనుకుంటున్నాము. మళ్ళీ ఇంకొక అమ్మాయి ఇట్లా ఇందిరా పరిచయం చేశారు. ఆ అమ్మాయి చాలా ప్రాబ్లంలో ఉంది. ఆ అమ్మాయి అయితే ఇప్పుడు అందుబాటులో లేదు. ఆ అమ్మాయికి 3 ఆడపిల్లలు ఉన్నారు. ఆమె ఇప్పుడు మంచం మీద పడింది. ఆమెకు అసలు ఆ రోగం నుంచి బయట పడుతుందో కూడా చెప్పలేము మేము, ఆ పరిస్థితిలో ఉంది. కానీ మేము ఇచ్చిన అమౌంటే వస్తుందని అయితే మేము అనుకోము. ఇందిరా చెప్పంగానే, తర్వాత లక్ష్మి అక్క ఒకరు చెప్పంగానే ఇద్దరికి 10,000 మేము ఇప్పుడు స్పాన్సర్ చేస్తున్నాము. ఇది ఇంతటితో కాకోకుండా ఇంకా సంవత్సరానికి చాలా మార్పు వస్తుంది. అందరూ కూడా ఏదైనా కానీ ఏ విధంగా కానీ చేద్దాము అని అడుగులు ముందుకేస్తున్నారు. సర్వీస్ కూడా మా కిట్టి తరపున సర్వీస్ ప్రతి సంవత్సరం సర్వీస్ ఉంటుంది. అది చేయాలని, ఇంకా పెరగాలని నేను అందరినీ కోరుతున్నాను. అందరూ అదే మాట మీద ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఏం చెప్తారు మేడం, ఎస్పెషల్లీ ఉగాదికి సంబంధించి ఈ ఉగాదిని ఎలా జరుపుకోవాలంటే రాబోయే తరానికి కూడా మీరు ఏమి ఇండికేట్ చేయబోతున్నారు? సార్, ఉగాది అనేది యుగాది సంవత్సరం అంటే సంస్కృత పదం నుండి నీకు ఉగాది అనేది వచ్చింది. పురాణ కాలంలో నుండి మనకు పురాణాల నుండి చూస్తే సోమకుడు
అనేటటువంటి ఒక రాక్షసుడు బ్రహ్మదేవుడి నుండి వేదాలు దొంగలించకపోతే విష్ణుమూర్తి ఒక మత్స్యావతారంలో వేసి అవి తీసుకొని వచ్చి మరి తిరిగి బ్రహ్మదేవుడికి అప్పజెప్పినటువంటి రోజునే ఉగాది సంవత్సరంగా చెప్తాము. యుగ అంటే కాలము, ఆది అంటే ఆరంభమైనది. చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు మనం ఉగాది అనేది మనం చేసుకుంటున్నాము. కానీ సర్వీస్ అనేది ఒకటి తీసుకుంటే మహిళ అనేది మనము ఈ మాసం కూడా మహిళా దినోత్సవంగా మనము జరుపుకుంటున్నాము. మహిళ అంటే అవనిలో సగము, ఆకాశంలో సగము, అంతరిక్షంలో ఘనము. మరి ఇటువంటి వాటిల్లో సర్వీస్ అనేది ఎవరికో బాగలేనప్పుడు మేమున్నామని చెప్పి ఆసరా ఇవ్వడం అనేదే కాదు, నేటి సంస్కృతిని నెక్స్ట్ తరాలకు అందించడం అనేది చాలా గొప్ప బాధ్యత ఒక స్త్రీ పట్ల ఉంది. కానీ ఈ మర్చిపోయినటువంటి ఈరోజు ప్రతిదానికి గూగుల్లో సెర్చ్ చేసే వాళ్ళకి ఈ కథ అంటే ఏంటో కూడా తెలియదు. అటువంటి టైంలో ఒక్కరితో మొదలు ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక అడుగుతోనే మొదలవుతుంది అని ఈ కిట్టి కూడా మా సోదరి పద్మ చెప్పినట్టు విధంగానే ఒక్కరితో స్టార్ట్ అయినది. ఇది ఎంతమందితో అవుతుంది? సమైక్య బలమే, మహిళల యొక్క స్ట్రెంతే మహిళా దినోత్సవంగా నేను తెలియజేస్తున్నాను. ఆ రకంగా ఈ సంస్కృతిని కూడా ముందుకు తీసుకుపోవాలనే ఒక ఉద్దేశంలోనే మా సిరిడి కుటుంబంలో మేమంతా భాగం పంచుకుంటున్నాము. దానిలో కూడా ఈరోజు ఇంత బాగా జరగడానికి కూడా కారణం ఏమంటే ఈ కళ్యాణ మంటపము, టీటీడీ కళ్యాణ మండపము మా ఫ్రెండ్ ఇవ్వడం అనేది కూడా చాలా బాగా దానికి ఇంకా శోభాయమానంగా వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా పాల్గొనడానికి ఏంటంటే ఇలా మొదలైండేది చాలామందికి చెప్పాలి, మేము కూడా మా సంప్రదాయాన్ని మా వేషభాషల ద్వారా మేము ప్రదర్శించాలనే ఒక ఉద్దేశంలో కూడా ఉంది. కానీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు వేసుకున్నటువంటి దుస్తుల దగ్గర నుండి కూడా వస్త్రాధారణలో కూడా చాలా చక్కటి అలంకారాలతో వచ్చారు. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. నమస్కారం. ఏం చెప్తారు మేడం? ఎక్స్పెషల్ ఏ కార్యక్రమాలు నిర్వహించుకున్నారు? ఈ సంబరాలు ఎలా ఉన్నాయి? ముందుగా అందరికీ క్రోధి విశ్వావసు ఉగాది శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, మేడం వాళ్ళిద్దరూ చెప్పినారు, షిరిడి కుటుంబం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే అంతరించిపోతున్న ఈనాటి నాగరికత వెర్రితలలు వేస్తోంది. అంటే మన సంస్కృతిని ముందు తరాల వారికి అందించే బాధ్యత మనందరి ముందు ఉంది. దానిలో భాగంగా మన షిరిడి కిట్టి తరపున దాదాపు గత 10 సంవత్సరాల నుంచి ఉగాది సంబరాలు అనేవి జరుపుతున్నాము. మనందరికీ తెలుసు, జనవరి 1 అంటానే ఆ బండ్ల మీద పోవటము, అసలు పిచ్చి పీక్స్ అంతగా ఉండి మన కల్చర్ అనేది ముందు తరాల వాళ్ళకి పోవాలి. ఉగాది అంటే ఏంటి, అసలు దీన్ని ఎలా ఉండాలి, మన తెలుగు ఆడపడుచులు అంటే ఎట్లా ఉండాలా, ఎందుకు ఇన్ని జరుగుతున్నాయని రోజు మీరు టీవీలో కూడా చెప్తుంటారు కదా. సో ఇవన్నీ కూడా లేకోకుండా మన పద్ధతులు మన ముందు తరాలకు అందించడమే ముఖ్య ఉద్దేశము. అంతేకాక ముఖ్యంగా నేను పద్మజ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. 32 సంవత్సరాల నుంచి ఇంతమందిని ఒక టీం చేసి నడపడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇదొక్కటే కాదు, ఆమెకు తను కూడా చాలా చిన్న అమ్మాయి, అంటే తక్కువ చదువుకుంది కానీ చాలా పెద్ద మనసు అందరికీ చెయ్యాలని. చాలామందికి సర్వీస్ చేస్తున్నాము. ఈరోజు కూడా హెల్త్ బాగలేదమ్మా అంటే అక్క సరే మనందరి తరపున మమ్మల్ని కూడా మోటివేట్ చేస్తుంది, కొంచెం అమౌంట్ పూల్ చేసుకొని మనము ఏదైనా హెల్ప్ చేస్తామని. నిజంగా ఈ కిట్టి ఇలాగే చల్లగా ఉంటుంది. డెఫినెట్గా ఖచ్చితంగా ఉగాది సంబరాలు కూడా జరుపుకుంటాము. ముందు తరాలకు మన సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశమే ఈ ఉగాది సంబరాల యొక్క ముఖ్యమైన ఉద్దేశం. థ్యాంక్ యూ. ఈరోజు సర్వీస్లో భాగంగా షరీఫా అనే అమ్మాయి పాపంపేటలో ఉంటారు. వాళ్ళ హస్బెండ్కు టోటల్ బాడీలో లివరు అంతా చెడిపోయింది. హాస్పిటల్ కూడా తీసుకోలేని పరిస్థితి. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోతే కూడా చాలా ఇబ్బంది అని చెప్పినారు. అప్పుడు నేను వీళ్ళని కన్సల్ట్ అయితే మన కిట్టి తరపున ఈరోజు సర్వీస్ అమౌంట్ ఆమెకి ఇవ్వాలని నిశ్చయించుకున్నాము. చెప్తాను యాక్చువల్లీ ఈరోజు ఉగాది సంబరాలు చేసుకుంటున్నారు. సంబరంగా ఉగాది గురించి, ఈ సంబరాల గురించి ఇప్పుడు మనము ఇది అందరూ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కొత్త సంవత్సరం అంటే మనకి కొత్త సంవత్సరం అంటే న్యూ ఇయర్ కాదు, మన కొత్త సంవత్సరం అంటే ఉగాది. సో అందరూ లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోయింది కాబట్టి అందరు ఇప్పుడు జాబ్ అని అంతా అక్కడ వెళ్ళిపోతున్నారు. మన విలేజెస్కి వెళ్ళడం, అక్కడ మన రిలేటివ్స్ అందరినీ కలవడం, అది అందరితో కలిసి మనము మన ఫెస్టివల్స్ని మనం సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడు అంత మనకి రిలేటివ్స్ మీద, బంధువుల మీద కొంచెం ఆప్యాయత అనేది పెరుగుతుంది. అప్పుడు అందరు ఒకే చోట కలుస్తున్నాం, ఏదో ఫెస్టివల్స్కైనా ఇట్లా కలిస్తే చాలా బాగుంటుంది. అందుకనే మనం మన ఫెస్టివల్స్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎస్పెషలీ మన ఇది తెలుగు క్యాలెండర్ మొదలయ్యేది ఉగాది నుంచి. సో మనం ఉగాదిని అసలు మర్చిపోకూడదు. ఏం చెప్తారు? ఎక్స్పెషల్లీ ఉగాది సంబరాలు మీరు భారీగా చేసుకుంటారు, మహిళలందరూ కలిసి చేసుకుంటారు, గ్రామాల్లో కూడా ఎలా చేసుకుంటారు? జనవరి 1 అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ తరం యువత అంతా కేవలం తేదీ మారడం తప్ప ఏ ప్రత్యేకత లేని జనవరి 1ని అది అర్ధరాత్రి స్టార్ట్ అవుతుంది.
అంటే ఏంటి, చీకటిలో పుట్టింది ఒక నూతన సంవత్సరం, కానీ మన ఉగాది తెల్లారుజామున స్టార్ట్ అవుతుంది. అంటే సూర్యుడు ఉదయించి ఒక వెలుగును నింపే ఒక జ్యోతిలాగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనము ఉగాది పచ్చడిలో అన్నీ కలుపుకుంటాం, షడ్రుచులు. అంటే మన సంస్కృతి పాటిస్తే అన్ని సుఖాలే ఉంటాయని మన పెద్దవాళ్ళు చెప్పట్లేదు. కష్టాలు సుఖాలు చేదు తీపిలాగా కలిసిపోయి మన జీవితము ప్రతిరోజు ఒకేలాగా ఉండదు. చీకటి వెలుగులు అన్నీ నిండుకొని సంతోషంగా ఉండాలి. ఏదొచ్చినా మన జీవితంలో మనం ఒకేలాగా తీసుకోవాలి అనేది మన పెద్దవాళ్ళు మనకు నేర్పించిన సంస్కృతి ఇది. సో ప్రతిసారి ఉగాది కనీసం పండుగలకైనా, ఇప్పుడు ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ దూర ప్రాంతాలలో ఉన్నారు, ఇలాంటి పండుగల కన్నా వాళ్ళ పేరెంట్స్తో, తల్లిదండ్రులతో కలిసి కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇది మొత్తం మీద అనంతపూర్లో ఉగాది సంబరాలు అనేది, ఎందుకంటే జనవరి 1 కాదు, మనకి ఇంగ్లీష్ సంవత్సరం కాకుండా తెలుగు సంవత్సరం అంటే యుగాది కాబట్టి ఖచ్చితంగా దానికి ఒక సంస్కృతి సాంప్రదాయం ఉన్నటువంటి నేపథ్యం, దాంట్లో రాబోయే తరానికి కూడా మనం అందజేసినట్టు తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువంటివి మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం కానీ, ఇటువంటివి నిర్వహించుకోవడం కానీ చేస్తే రాబోయే తరానికి కూడా చాలా విలువలతో కూడినటువంటి, ఎందుకంటే ముఖ్యంగా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుస్తుంది అని చెప్పేసి ఈ ఉగాది సంబరాలు నిర్వహించుకుంటున్నాం. అందులోనూ మాకు చేతనైనంత సహాయం ఇతరులకు చేయడానికి కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి అనంతపురం మహిళలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకి నాయుడు, RTV అనంతపురం.